హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో పులిహార ప్రిపరేషన్ చూస్తున్నామండి. ఈ ఫ్లేవర్డ్ రైస్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లేవర్డ్ రైస్ అని చెప్పచ్చు. మనకిప్పుడు ఉసిరికాయ సీజన్ కదండి. ఈ సీజన్లో మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ఉసిరి పులిహార ప్రిపేర్ చేసి చూడండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుందండి. ఇదే స్టైల్లో మీరు పిల్లలకి లంచ్ బాక్స్ కింద కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ బాస్మతి రైస్ని ఓ 1/2 kg తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే మనకి బాస్మతి రైస్ పొడి పొడిగా వస్తుంది. బాస్మతి రైస్ని కుక్కర్లో పెట్టుకునే ముందు 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి రైస్ని మిక్స్ చేసుకోండి. రైస్ వన్స్ బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనం 1/2 kg రైస్కి పులిహార ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామండి. సో అందుకని దగ్గర మనకి అప్రాక్సిమేట్గా ఒక 10 ఉసిరికాయలు అయితే యూజ్ అవుతాయి. సో ఫస్ట్ ఉసిరికాయలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని రెడీ చేసుకోవాలండి. మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకోవాలండి. అండ్ ఉసిరికాయలని ఇక్కడ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీడ్స్ రిమూవ్ చేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పులిహార తాలింపుకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, 1 కప్పు వేరుశనగపప్పు, అలాగే 1 కప్పు క్యాష్యూ యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 4 పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి 4 యాడ్ చేసుకోవాలని ఏం లేదండి, మన కారంకి తగినంత యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే స్టేజ్లో 1/2 స్పూన్ పసుపు, పులిహారకి తగినంత సాల్ట్, మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి. అందులోనే కొద్దిగా ఇంగువ, ఇవన్నీ యాడ్ చేసుకొని అన్నిటినీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉసిరు తురుముని యాడ్ చేసుకోండి. ఈ ఉసిరు తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఉసిరు తురుములో పచ్చిదనం పోతే సరిపోతుందండి, మరి డీప్ ఫ్రై అయితే చేయనవసరం లేదు. మీరు ఉసిరు వగరు తినలేమో అనుకున్నట్టయితే ఒక 1/2 స్పూన్ షుగర్ పౌడర్ అందులో యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇందులోనే రైస్ యాడ్ చేసే ముందు 1 కప్పు కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకొని వెంటనే రైస్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చండి. కొత్తిమీర అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా రైస్ అంతా కూడా మన ఈ తాలింపులో యాడ్ చేసుకొని మొత్తం అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి ఉసిరు కాయ పులుపు అనేది మనకి రైస్కి అంతటికి చక్కగా పట్టాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మీరు ఈ ఉసిరి తురుము పులుపు అంతా కూడా మన రైస్కి పట్టాలి అంటే ఖచ్చితంగా 3-4 మినిట్స్ అయితే రైస్ని స్టవ్ మీదే ఉంచి ఫ్రై చేసుకోవాలండి. ఈ రైస్ అయితే వెంటనే తినడం కన్నా కాస్త చల్లారిన తర్వాత తిన్నట్టయితే టేస్ట్ బాగుంటుందండి. అప్పుడు మనకి ఉసిరి తురుములో ఉన్న పులుపు అంతా కూడా రైస్కి పడుతుంది. రైస్ ఈ విధంగా 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల ఉసిరి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఈ స్టెప్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇంతేనండి మన ఉసిరి పులిహార ప్రిపరేషన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.